ఇరాను ఇజ్రాయిలు అమెరికా దేశాల నడుమైతున్న యుద్ధం చేయంగా మన కాడ గ్యాస్ బండలు దొరకని పరిస్థితి దాపురించింది. పెట్రోలు డీజిలు ఉప్పు పప్పుల ధరలు సుత పిఠాన పిరమైనయి. ఇక గిట్ల జనాలకు అక్కరొచ్చే నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నట్టుండి పైకెగవాకినాయి. అసొంటి యాళ్ళ బయట నుంచి మన కాడికొచ్చే బంగారం ఎండి ధరలు ఇంకెంత పిరమైతాయో అని అనుకున్నాం. కానీ వాటి ముచ్చట అందుకుల్టా ఉన్నది. అంతే మరి, మీరు కొట్టుకొని ఏడన పోండ్రి, మా పోకడ మేం పోతాం అన్నట్లే ఉంది బంగారం వెండి ధరల ముచ్చట. గత 4 వద్దుల సంధి పెరుగుడు అనేదే లేకుండా నేల సూపులు చూస్తున్న సొమ్ముల రేట్లు బంగారం ప్రియులను తెగ ఊరిస్తున్నాయి. అన్నట్లు ఈ 4 రోజులలో బంగారం తులం మీద 12,000 తగ్గితే వెండి కిలో మీద 30,000 దిగొచ్చింది. ఇక తగ్గింపు చేయంగా సొమ్ముల ధరలు ఒక్క పాలు చూస్తే సొక్కమైన బంగారం తులానికి 1,45,000 చిల్లర వలుకుతుంటే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం తులానికి 1,33,000 చిల్లర ఉంది. అటు వెండి కిలోకు 2,50,000 దిగి బంగారం తొవ్వలే చిన్నగా మెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. మొత్తానికి 2-3 నెలల సంధి అంతుపంతు లేకుండా పెరిగిపోయిన సొమ్ములు దాదాపుగా జనాలకు అందుబాటులోకి వచ్చినట్లే. మరిగా ఇప్పటికన్నా పావులో బేడో కొనేది ఉంటే దబ్బున పైసలు చదువుకోర్రి. ఆయనతో ఉన్నట్లుండి మళ్ళీ వెరిగానంటే మళ్ళీ మున్పటి కథనే అవుతుంది అని సలహాలు ఇస్తూ బంగారం ముచ్చట్లు బగ్గా తెలిసిన మేధావులు. ఏదేమైనా 4 వద్దులలో గింత తగ్గిందంటే ఇదేం చిన్న ముచ్చట ఏం కాదు. అందుకే బంగారం వెండి రేటు తగ్గినాయి అని ఎరక కాగానే దుకాణాల కాడ మస్తు రద్దీ మోపైంది. కొందరైతే అక్కిర లేకుండా సుతా షాపింగ్ చేసిరు. కొనియాడ వాడేస్తే మన టైం వస్తానంటే ఎగబడి కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే పెళ్లిళ్ళు పేరెంటాలకి బొచ్చాడవుతున్నాయి. మరి అధిక అవసరం ఉన్న ప్రజలారా, మీరు సుతా బంగారంతో ఏమైనా పనితో దబ్బున ఒడిపించుకోరి. ఈ మోకపోతే మళ్ళా రాదు సుమా, చెప్పే కాడు చెప్పినా మీ ఇష్టం. ఇక